మనం చేస్తుంది తప్పనిపిస్తుంది. సేమ్ ఫీలింగ్ మాధురి, బట్ ఐఎమ్ యంగర్ దాన్ యూ. ఇట్ డజంట్ మ్యాటర్. కట్. మీ ఇద్దరికి ఆల్రెడీ లవర్స్ ఉన్నారు, బట్ అది ట్రూ లవ్ కాదని రియలైజ్ అయ్యి ఇప్పుడు మీ ఇద్దరు ట్రూ లవ్లో ఉన్నారని రియలైజ్ అవుతారు. ఓకే, ఆ ఫీల్లో చెప్పాలా? ఓకేనా? ఓకే ఓకే 5 minutes బ్రేక్. ఓకే సార్. నేను నీకు విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలి. చెప్పు మాధురి. అంటే నీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, కానీ నా బెస్ట్ ఫ్రెండ్ నా పక్కన ఉన్నప్పుడు చెప్తే ఐ ఫీల్ మోర్ బెటర్. తను రేపు కలుస్తా అని చెప్పింది, నేను రేపు చెప్తా. నువ్వు చెప్పు. పల్లవీనా? అయితే నేను కూడా రేపే చెప్తా. నీకు లొకేషన్ పంపిస్తా, అక్కడికి వచ్చేయండి. ఓకేనా? సరే. సరే, బాయ్. బాయ్. ఏంటి, మీ ఫ్రెండ్ ఉన్నప్పుడే చెప్పాలా? చెప్పు, పర్లేదు. ప్లీజ్ 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 ఒక 10 minutes. నువ్వేదో చెప్తా అన్నావు కదా, అది చెప్పు. ఇంక నీకేంటి చెప్పేది, మీ ఫ్రెండ్కే డైరెక్ట్గా చెప్తా. నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తను. హాయ్. 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 నా ఫ్రెండ్ మాధురి. హాయ్. హాయ్. మా ఫ్రెండ్ చోటు. హాయ్. హే, నువ్వు నాకు ముందే తెలుసు. ఎప్పుడు నీ ఫ్రెండ్ నీ గురించి ఎక్కువగా చెప్తుంటాడు. రవి ఏదో చెప్పాలన్నావు. పర్లేదు, నువ్వు చెప్పు. లేడీస్ ఫస్ట్, ముందు మీరే చెప్పండి. ఓకే ఓకే, వీఆర్ గోయింగ్ టు సే ఇట్ ఎట్ ఎ టైమ్. ఐ ఐ లవ్ లవ్ యూ. యూ. ఆ నెక్స్ట్ డే ఆ నలుగురు కేఫ్లో సర్కిల్గా కూర్చొని ఉంటారు. ఎలా అంటే చోటు ఇక్కడ, పల్లవి ఇక్కడ, కౌశిక్ ఇక్కడ, మాధురి ఇక్కడ. సో వాళ్ళు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రపోజ్ చేసుకుంటారు. సేమ్ టు సేమ్. సారీ, మొహం మీద బీర్ తుడుచుకో. ఏంటి ఒకరికొకరు తెలియకుండా ప్రపోజ్ చేసుకుంటారా? సరే, నువ్వు అన్నట్టే నేను రవి, నువ్వు కౌశిక్. నా పక్కన పల్లవి, నీ పక్కన మాధురి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రపోజల్ అంటావు, అంతేగా? ఇట్లాంటివి తీస్తే మీమ్స్ ట్రోల్స్ చేసుకుంటూ నన్ను నేసుకుంటారు. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా అన్ఎక్స్పెక్టెడ్వి షార్ట్ ఫిల్మ్లో ఉంటేనే ఫాలో అవుతున్నారు సార్. ఆడియన్స్ షార్ట్ ఫిల్మ్ని కాదు, నన్ను ఫాలో చేస్తారు, మీమ్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ. ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసినోడిని తన్నాలని చెప్పి. ఇక నేను విన్నయ్యా, ఇలాంటివి ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. సార్, క్లైమాక్స్ వింటే మీరు యాక్సెప్ట్ చేస్తారు సార్. సార్, ఈ షార్ట్ ఫిల్మ్ నేను బాగా తీస్తాను సార్. కావాలంటే మీరు నా డెమో ఫిల్మ్ చూడండి. టుమారో ఆఫీస్కి రా, అప్పుడు చూస్తాలే. ఇక నువ్వు వెళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ లైట్ తీసుకో. సార్, సగం స్టోరీ చెప్పి సగం స్టోరీ చెప్పకపోతే అరిష్టం సార్. ఇలాంటి తొక్కలో సెంటిమెంట్లు కూడానా? సార్, పూర్తి స్టోరీ వినండి సార్ ప్లీజ్. సరే కానీ. ఓకే సార్, మీరు రవి, నేను కౌశిక్, ఇక్కడ పల్లవి, ఇక్కడ మాధురి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రపోజల్ జరిగింది సార్. ఓకేనా సార్? క్లారిటీ ఉందిగా? నువ్వు కానీ. ఐ లవ్ యూ. కట్ చేస్తే రవి కౌశిక్ బాధలో మందవదని కూర్చుంటారు సార్. బార్కి వెళ్దామా? అంత బడ్జెట్ లేదు, వైన్స్కి వెళ్ళి ఇక్కడే తెచ్చుకుందాం. సరే పద. బడ్జెట్ లేదురా అన్న, రెండిచ్చి.
అన్న 2 బీర్ బాటిల్. అన్నా 2 కాదు 4. రే అంత బడ్జెట్ లేదురా. అయితే 2 ఇచ్చే అన్న. ఎవరైనా చూసారా? లేదక్క. ఈ చేంజ్ ఉంచుకో. థ్యాంక్స్ అక్క. చీ, స్మెల్ ఏంటే? ఈరోజు షాక్కి ఈ స్మెల్ ఉండాల్సిందే. నేనే షాప్ అన్నకి ఇంకా స్ట్రాంగ్గా కలపమని చెప్పా. మావా ఇలా జరిగిందేంట్రా? అయినా సరే అమ్మాయిల కోసం మాత్రం మనం గొడవ పడద్దు. నీ అబ్బా నమ్మక ద్రోహి. నాకు సెట్ చేస్తా అని చెప్పి నా పిల్లని నువ్వు సెట్ చేసుకుంటావా? ఎవడరా నమ్మక ద్రోహి? నువ్వురా నమ్మక ద్రోహి. అమ్మాయిని సెట్ చేయాలంటే దాని ముందు తోకని సెట్ చేయమన్నావు. ఇప్పుడు ఆ తోక నన్ను తగులుకునింది. నాకు పోయిన సెట్ చేస్తా అని చెప్పి నువ్వు సెట్ చేసుకున్నావు. ఏంటో. నువ్వే కదరా చెట్టు మీద ఉన్న పండుని పడేయాలంటే దాన్ని విల్లుతో కొట్టాలన్నావు. నీ పోరి బాణం అయితే నా పోరి పండు, నీ పోరి బాణం అయితే నా పోరి పండు, నీ పోరి బాణం అయితే నా పోరి పండు అని చెప్పావు కదరా. ఇప్పుడు చూడు, విల్లుతో పని లేకుండానే నా పండుని లేపేశావు. ఆ పోరి నీ గురించి చెప్పినప్పుడల్లా అవాయిడ్ చేసి నా గురించి అడిగేది. అప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సిందిరా నేను. ఒసే దొంగ ముఖం దానా, మా ఓడి మీద నీ కళ్ళు ఎప్పుడు పడ్డాయే? రోజంతా నా పక్కనే ఉన్నాడు, నువ్వెప్పుడు లొంగ తీసుకున్నావే? నాకు అదే డౌట్. ఇన్ని రోజులు నా వెనకాల తిప్పుకున్నా అనుకున్నా. నా వైపు నుంచి నీ వైపు ఎప్పుడు తిప్పుకున్నావే? నేనంత వేస్ట్ దాన్నా. ఎప్పుడు తన గురించి అడుగుతుంటే అప్పుడు కూడా తెలుసుకోలేకపోయా. ఏందే, ఏమంటున్నావు? ఏముందనుకోవడానికి? తమరేం ఫీల్ అవుతున్నారో నేను కూడా అదే ఫీల్ అవుతున్నా. మనం అనుకొని ఏం చేస్తాం? కనీసం ఆ ఎదవలైనా చెప్పాలి కదా. అలా చెప్పినందుకే కదా ఇలా తాగుతుంది. ఉమ్, సో వన్ డే వీళ్ళు నలుగురు రియలైజ్ అవుతారు సార్. ఏమని? మనం లవ్ చేసే వాళ్ళని కాకుండా మనల్ని లవ్ చేసే వాళ్ళని మన లైఫ్ అంటారు చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని. సో సో సేమ్ కేవ్, సేమ్ ప్లేస్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రపోజ్ చేసుకుంటారు సార్. I I love love you. you. ఎక్స్పెక్టెడ్ రా. అమ్మని ఏమది జీతం. ప్రొడ్యూసర్ గడు ఉరికిచ్చాడు రా. పిల్ల స్టోరీ తీసుంటే ఆడియన్స్ ఉరికిచ్చేవాళ్ళు. నా లడ్డూల సర్కిల్లో అంటే వీడు రవి, నేను కౌశిక్. ఇక్కడ పల్లవి ఉంది, ఇక్కడ మాధురి ఉంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రపోజల్ జరిగింది. మళ్ళీ వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మళ్ళీ ప్రపోజల్ జరిగింది. అరే, ఒక్కసారి క్లాక్ వైజ్ అంటేనే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం కష్టం. అలాంటిది మళ్ళీ సేమ్ ప్లేస్, సేమ్ కేఫ్ అంటే ఎవరు చూస్తారా? ఫస్ట్ టైం కలిసి ఎలా ప్రపోజ్ చేసుకుంటారు? లాజిక్ లేదు, ఏం లేదు. అయినా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో రియాలిటీ ఏముందిరా? అసలు సినిమా అంటేనే ఫిక్షన్ కదా. ఫిక్షన్ అయినంత మాత్రాన నీకు నచ్చినట్టు నువ్వు రాసేసుకుంటావేంటి? థ్రిల్లర్ చెప్తే ఆడియన్స్ చూడరు. ఈ కాన్సెప్ట్స్ వద్దు, లవ్ స్టోరీస్ రాయమంటారు. రానిదాన్ని ఎలా రాయమంటారా? ఇక క్లైమాక్స్ వచ్చేసరికి ఇక ఆపు, ఇది ఫ్లాపు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ పండు బాణం విల్లు ఆ డైలాగ్ తీసావా? చాలా చిరాగ్గా ఉంది. తీసేస్తామమ్మా, కానీ అట్లీస్ట్ మీరైనా క్లైమాక్స్ వినండి రా. ఆపరా బాబు, అది అసలు వర్కౌట్ అవ్వదు. లైట్ తీసుకో. అరే, ఆ ప్రొడ్యూసర్ కూడా వినలేదురా.
అట్లీస్ట్ మీరైనా వినంరా. చాలా ఎమోషనల్గా రాశామమ్మా. ఇంకా ఆపుతావా? బియర్లు నావి, సో చెప్పేది నువ్వు. నా బియర్లు నా మాటే వినాలి, ఓకేనా? నువ్వే అక్కడికి రా. రేయ్, నువ్వేం చెప్తావు నాకు తెలుసులే కానీ నెక్స్ట్ స్టోరీ చెప్పేది నేనే. నీ సోదడి చెప్పుకో, నేను వెళ్ళి బాడీ తీసుకొస్తా. పోరా. చైన్లా నేను వెంట పెట్ట పిల్ల పేరు లైల్లా. మామా ఏంట్రా అలా వెళ్ళిపోయాడు? పో పో. పోనీ. మామా, ఈరోజు షూట్కి వస్తాడని చెప్పి ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందిరా. మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదరా. ప్రొడ్యూసర్ సావదెంగుతాడు. మరి ఏం ప్లాన్ చేసినావు? ఏముంది మామా, మన అబ్దుల్ గారు ఉన్నాడు కదా, వాడికి అమ్మాయి గట్ట పేసి కానిచ్చేసా. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు సూపర్ హే. ఏంటి సూపర్, ఆడియన్స్ కనిపెట్టారంటే దింపుతారు. అవును, వచ్చి అమ్మాయి అబ్బాయి అని లెగ్స్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. మరి ఏంట్రా ఈ ఈడు? పిల్ల ముంజ. అయినా నువ్వేంటి ఖాళీ చేతులతో వచ్చావు? షాప్స్ అన్ని క్లోజ్ మామా. అయితే మా మా కళ్ళు కళ్ళు కూడా కూడా క్లోజ్. క్లోజ్. మీరు ఎట్లా ఇస్తారో నాకు తెలుసురా. నా షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసేది పల్లవి మాదిరే. హా? ఆ?